ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మన గురించి 10 మంది మంచిగా మాట్లాడుకోవాలి. మన గెలుపు గురించి ప్రపంచమే మాట్లాడుకోవాలి. మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా మిగిలే ఉంటాయి. ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉండాలి. అందుకే మీకు కొత్త కొత్త విషయాలు తెలియజేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మా అమ్మ చేతి వంటని మీ ముందు ఉంచుతున్నాం అనమాట. ఇందులో మనం రోజు ఆకలేసినప్పుడు తినే ఎన్నో రుచికరమైన వంటకాలు ఉంటాయి. అలానే కొత్త కొత్త ప్రయోగాలు కూడా ఉంటాయి. డెఫినెట్గా మీరు అందరూ వాటిని ట్రై చేసి టేస్ట్ చూసి మీ ఆకలిని ఇట్టే తీర్చేసుకోండి. మరి ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరి కోసం ఏం చేస్తున్నామో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి మా ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు సిద్ధంగా ఉన్నారు. పిలిచేద్దాం. హాయ్ శ్రీదేవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు సేమ్ పించ్ అనమాట. యాక్చువల్గా నేనే ఫస్ట్ అందాం అనుకున్నాను. సేమ్ కలర్ సేమ్ కలర్ ఈరోజు అలా మ్యాచింగ్ అయిపోయింది. సో మరి ఏం చేస్తున్నారు మా కోసం ఇవాళ వంట? ఈరోజు చింత చిగురు కోడి కూర. చింత చిగురు కోడి కూర. సో సీజనల్గా చింత చిగురు ఇప్పుడు బాగా దొరుకుతుంది. చింత చిగురు పప్పు, మటన్, చింత చిగురు ఇలా అన్ని చేస్తాము. చింత చిగురు కోడి కూర తయారు చేయబోతున్నాము. మరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. చింత చిగురు కోడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు, చింత చిగురు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియా జీలకర్ర కలిపి చేసుకున్న పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, పెరుగు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మనం కూర తయారు చేయటమే ఆలస్యం. ఎప్పటిలాగే మన చికెన్ని ఉడకబెట్టేసి ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ వేసి ఉడకబెట్టేసి ఇంకా కర్రీ వండుకోవటం. అయితే దీంట్లోకి నేను మసాలా ఏం చేస్తున్నా అంటే కొంచెం పెరుగులో అన్నీ కలుపుకుంటాను అనమాట. పెరుగులో ఫస్ట్ పసుపు వేసాను, తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, ఓకే, ఇది గరం మసాలా, నెక్స్ట్ కారం. దీనికి ఇంకొక మసాలాలు అన్నీ వేపుకొని, ఎండుమిర్చి వేపుకొని కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా పెరుగులో కలిపి కూడా చేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా అన్నీ వేసుకొని ఎప్పుడప్పుడు కర్రీలా కూడా చేసుకోవచ్చు. కానీ కొంచెం పెరుగేసి ఇలా కలిపి చేస్తే ఒక మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆయిల్ కాగాక ఉల్లిపాయలు వేసి, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు, అల్లం వెల్లిపాయ మొత్తం వేస్తుంది. సో ఇప్పుడు మనం పెరుగులో కలిపిన ఈ మసాలాలు అన్నీ కొంచెం కలుపుకొని పెట్టాను. ఇంకా అది అయ్యాక చికెన్ వేయాలి అందులో. ఇప్పుడు మనం ఉడికిచ్చిన చికెన్ మనము ఇవన్నీ కలిపి పెట్టాము కదా, ఈ మసాలాలు జస్ట్ అదేంటంటే మనకి పెరుగు అలానే ఎక్కువ వేయకూడదు, కొంచెం. ఆల్రెడీ మనకి చికెన్ ఎంత ఉడకాలో అంత ఉడికిపోయింది కాబట్టి కూర వండుకోవడం చాలా ఈజీ అన్నమాట. ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి
ఒక 10 నిమిషాలు ఉడికినివ్వాలి. చింత చిగురు అనేది లాస్ట్కి మనం దింపేస్తాము అన్నప్పుడు వేసుకోవాలి. సో మనం వేసిన ఉప్పు, కారం, గరం మసాలా అవి కొద్దిగా మనం చికెన్తో పాటు వాటర్లో ఉడికితే బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం చింత చిగురుతోటి ఎలా మ్యాష్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే. యాక్చువల్గా మనం చింత చిగురు తెచ్చుకున్న వెంటనే బాగా 2-3 సార్లు కడిగేసి ఒక పొడి బట్ట మీద ఆరేసుకోవాలి. ఇట్లా పొడి పొడిగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనము ఈ కూరలో వేస్తాము అనుకున్నప్పుడు నలిపి వేయాలి. ఓహో. చాలామంది నలిపితే ఏమంటారు పసరు వస్తుంది అని కాదు. చింత చిగురుకి పసరు అనేది ఉండదు. ఎంత నలిపితే అంత చిగురు టేస్ట్ వస్తుంది అనమాట. కూరలో కంపల్సరీ నలిపే వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా వేస్తే కూడా తప్పు ప్రాసెస్ అన్నమాట. ఇలా నలిపినప్పుడు మనకి ఈ కాడలు, పెద్ద కాడలు అవి వస్తాయి కదా, అవి తీసేసుకోవాలి. అందుకే అంత గట్టిగా చెప్పా. ఇప్పుడు తర్వాత మనము చింత చిగురిని ఒక ఇయర్ మొత్తము ప్రిజర్వేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పొడిగా అయిపోయిన చింత చిగురిని ఇలా బాగా నలిపేసేసి ఉప్పు, పసుపు వేసేసి బాగా పాలిథిన్ కవర్లో, జిప్లాక్ కవర్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్లో మనకి చింత చిగురు, మామిడికాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి మనం అలాగా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఆ ఫుడ్తో ఇప్పుడు ఈ పుల్లలు తీసేయచ్చు. సో వేసేద్దామా? సో మనం బాగా నలిపిన చింత చిగురిని వేసేద్దాం. ఇప్పుడు కలిపేసి వెళ్ళిపోయింది కాబట్టి కర్రీ అయిపోయింది. యాక్చువల్గా నేను చికెన్లో ఉప్పేసి ఉడికేస్తాను కదా. అవును. ఇప్పుడు కొంచెం ఉప్పేస్తాను. ఆ చింత చిగురు పులుపు ఉంటుంది కదా. ఓకే. బాగా తిప్పేసేసి డిష్ అవుట్ చేద్దాం. స్టవ్ ఆపేస్తాను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర. డిష్ అవుట్ చేద్దాం. చింత చిగురు కోడి కూర రెడీ. వీణా టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. డన్. సూపర్. చింత చిగురు చికెన్ కాంబినేషన్ ఫస్ట్ సూపర్. చాలా బాగుంది. నిమ్మకాయకు ఒక రకమైన పులుపు, మామిడికాయకు ఒక రకమైన పులుపు, చింతపండుకు ఒక రకమైన పులుపు, అలానే చింత చిగురికి ఇంకా స్పెషల్ పులుపు. చాలా డిఫరెంట్గా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే చికెన్లో పులుపు వేస్తే బాగోదేమో అనుకుంటాం కదా, అస్సలు అలా అనిపించలా. ఇది చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చింత చిగురు కోడి కూర సీజన్ అయిపోతుంది. సో కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చింత చిగురు కోడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు, చింత చిగురు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియా జీలకర్ర కలిపి చేసుకున్న పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, పెరుగు. చింత చిగురు కోడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో పెరుగు తీసుకొని అందులో కొద్దిగా పసుపు, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన చికెన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పెరుగులో కలిపిన పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికే లోపుగా చింత చిగురును ఒక ప్లేట్ లోకి తీసుకొని బాగా నలుపుకొని ఇప్పుడు మూత తీసి చికెన్ కూరలో చింత చిగురు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా కూరకు సరిపడంత ఉప్పు వేసుకొని కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చింత చిగురు కోడి కూర రెడీ. శ్రీదేవి గారు, చాలా 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 టేస్టీగా ఉంది. ఇంత మంచి టేస్టీ రెసిపీ మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ.
చూసారు కదా చింత చిగురు కోడి కూర ఎలా తయారు చేయాలో సూపర్ ఎమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలు కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బై.